సహోదరులు భక్తి సింగాల యొక్క పరిచయం నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఊరడించు మాటలు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరుడు. మత్తయి 6:24. మనము 2వ దినవృత్తాంతములో 18వ అధ్యాయంలో యెహోషాపాతు యొక్క పతనము ఆరంభమగుటను చూడగలము. కానీ మనము జాగ్రత్తగా చూచిన యెడల 17:13లో కథ నిజముగా ఇచ్చట మొదలైనట్లు కనుగొనగలము. యూదా దేశపు పట్టణములలో అతనికి బహుధనము సమకూర్చబడెను. మొదట యెహోషాపాతులోని ఈ బలహీనతను స్వల్ప విషయంగా పరిగణించవచ్చును. కానీ ఈ చిన్న బలహీనతయే గొప్ప పతనములోనికి నడిపించినదని జ్ఞాపకం ఉంచుకొనవలెను. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై ఐశ్వర్యమును ఘనతయు కలిగిన వాడాయను. కానీ సాతాను అతనిని బలహీనపరచుటకు అతని దురాశను ఆధారము చేసుకొనెను. అదేవిధముగా సాతాను నీ జీవితంలో నెమ్మదిగా చిన్న చోటు చేసుకొని ఆ తర్వాత నిన్ను సంపూర్ణముగా కిందికి పడద్రోయును. 2వ దినవృత్తాంతంలో 18:1లో యెహోషాపాతు అహాబుతో సన్నిహిత సంబంధమును ఏర్పరచుకున్నట్లు చదువుచున్నాము. ఇశ్రాయేలీయులను పరిపాలించిన మిక్కిలి చెడ్డ రాజులలో ఆహాజు ఒకడు. 1 రాజులు 16:30-33. అటువంటి రాజుతో యెహోషాపాతు వియ్యమందెను. లోకంలో ఐశ్వర్య ఘనతలు గలవారు తమ వలనే ఐశ్వర్య ఘనతలు గలవారితోనే స్నేహము చేయవలనని శోధించబడుదురు. ఎవరైతే ఐశ్వర్యమును ఉన్నత స్థానమును కలిగిన వారుగా నుందురో అట్టి వారందరితో స్నేహ సంబంధములు కలిగి ఉండవాలని కోరుదురు. అనేకులు టీ పార్టీలకు విందులకు వెళ్ళని ఇష్టపడుటకు గల కారణము మంచి ఆహారం కొరకు మాత్రమే కాక ప్రముఖులైన వ్యక్తులను అచ్చట కలుసుకొనుటకు వీలగునని కూడా వెళ్ళెదరు. వారి స్నేహితులతో నాకు పలానా వ్యక్తి, ప్రసిద్ధికెక్కిన వ్యక్తి తెలియను, నీవు నా దగ్గరికి రమ్ము, నేను అతనితో మాట్లాడి మన వ్యాపార విషయము లేక నీ ఆఫీసు సంబంధమైన విషయము వెంటనే సరిచేయబడినట్టు చూచుదును అని ఆ విధంగా చెప్పుకొనుట వారికి ఎంతో తృప్తిని కలిగించును. ప్రపంచంలోని గొప్ప వ్యక్తుల వెంట పరిగెత్తవలనడి కోరిక కొన్నిసార్లు విశ్వాసులలో, దేవుని సేవకులలో కూడా కనిపించును. నీవెల్లప్పుడూ నీ పిల్లల విషయము, ఇతర పిల్లల విషయము, వారిని కళాశాలలో చేర్పించడం గూర్చి, వారి వివాహములను గూర్చి ఎల్లప్పుడూ తీరిక లేక ఉన్న యెడల ప్రార్థన కొరకైన నీ భారము క్రమేణా తగ్గిపోవచ్చుండును. నీవు లోక సంబంధమైన మార్గములను, పద్ధతులను అధికముగా అనుసరించి లోక సంబంధమైన స్నేహితులతో రాజీపడుదువు. నీవు దేవునికి, ఆయన వాక్యమునకు అతి తక్కువ ప్రాధాన్యతనిచ్చుదువు. అనేక మంది దేవుని సేవకులు దేవుని సేవలో కూడా లోక సంబంధమైన పద్ధతులు ప్రవేశపెట్టిరి. అటువంటి లోక సంబంధమైన జీవితము నీ జీవితంలో గొప్ప ఆత్మీయ నష్టమును తీసుకొని వచ్చును.